దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అనేది అసంతృప్తులు రాజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పూర్తిగా ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. శాఖల కేటాయింపు కూడా ఢిల్లీ రిమోట్ తోటే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శాఖల కేటాయింపులో కూడా మరోసారి వివాదాలు చెలరేగడం, దీనికి తోడుగా పూర్తిగా ఢిల్లీ రిమోట్లోకి తెలంగాణ వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు మీరు ఇంతకుముందు జయశంకర్ చెప్పినటువంటి స్వీయ రాజకీయ అస్తిత్వం అనేటువంటిది తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇవాళ డెఫినెట్గా అది లేదు కాబట్టి ఇన్ని అపార్థాలు, ఇన్ని అనార్థాలు మనకు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి 46 ఢిల్లీకి పోయిందని చెప్తాం. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పాలకులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆయన కలవకుంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన రిమోట్ ఆగిపోతుంది. తెలంగాణ ప్రజల జీవనాన్ని మొత్తంగా కూడా తీసుకుపోయి ఆ రాహుల్ గాంధీ, ఖర్గే చేతిలో పెట్టి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మనం మన సంక్షేమ పథకాన్ని అమలు చేసేటువంటి ఒక దుర్గతి పట్టడం అనేటువంటిది ఇది విషాదం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి ఆయన ఇవాళ మన ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ సోయి లేనటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అసలు మంత్రివర్గంలో ఒక స్పష్టత లేదు. కాళేశ్వరం విషయంలో కూడా చూసినాం. ఒక ఆయన 55,000 ఎకరాలు అంటాడు, ఒక ఆయన 95,000 ఎకరాలు అంటాడు, ఒక ఆయన ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. మీరు ఏదైనా చూడండి, వాళ్ళు మొత్తంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఒక ఆయనేమో పిసిసి అధ్యక్షుడు డబ్బులు పెట్టి కొన్నాడు, మా మీద ఈయన గుడి బండ్లాగా తయారైపోయిండు, ఏదో పార్టీల వచ్చి మా పార్టీలకు వచ్చి మా చీమలు పెట్టిన పుట్టలో ఆయన దూరిండు అని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇలా మొత్తం పరిపాలన అంతా కూడా ఏంటంటే అస్తవ్యస్తంగా, ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. మొత్తం ఢిల్లీ నుంచి ప్రతిదానికి కూడా ఢిల్లీ నుంచి రావాలి. ఇప్పటికీ 2-3 మారినరు ఇన్ఛార్జీలు. ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చినాయి పోయిన ఆమె మీద. ఇప్పుడు ఈమెనేమో సరిచేయడానికి ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహం పెళ్ళుబుకుతూ ఉంటే దాన్ని ఎట్లా సరిచేయాలనేటువంటి విషయంలో లేదు. ఉద్యోగుల విషయంలో మొన్న చూసినాం, కోసుకొని తింటారా, వండుకొని తింటారా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఇక తెలంగాణ ప్రజలు ఏం చేయాలి అంటే మొత్తంగా కూడా కాడెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చిన హామీల వైఫల్యం, అమలు చేసినటువంటి వాటిలో కూడా చాలా గందరగోళం. ఇవాళ మొత్తంగా చూడండి, మీరు ఈ 18 నెలల పాలన ఒకసారి మనం పరిశీలిస్తే ఇన్ టోటల్గా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను పైన తిట్టడం మీద పెట్టినటువంటి శ్రద్ధలో 10% పరిపాలన మీద పెడితే కనీసం ఈ పరిపాలన కొంతైనా సజావుగా జరిగేది అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇలా మొత్తంగా కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సూచనలు, ఒకవైపు ఏమో ఢిల్లీ నుంచి వచ్చే సూచనలు, ఈ రెండు కూడా తెలంగాణకు వ్యతిరేకమే. అందుకే కేసీఆర్ గారు ఏమన్నాడు, మన దేనికైనా మనకు ఇంటి పార్టీ ఉండాలి, ఇంటి పార్టీతోనే మన సమస్యలు పరిష్కారం అయితే 2001లో చెప్పిండు కేసీఆర్ గారు. దాంతోనే టీఆర్ఎస్ పార్టీ నిర్మాణమై ఇలా 10 ఏళ్ళు తెలంగాణ మనం స్వీయ పాలన చేసుకున్నాం. కాబట్టి మన నిధులు మనం ఉపయోగించుకున్నాం, మన నీళ్లు మనం ఉపయోగించుకున్నాం, మన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అయినాయి. ఎక్కడైతే ఏ ఎల్లయ్య మల్లయ్య అడుగుతున్నాడో అందులో నుంచి వచ్చినటువంటివి టీఆర్ఎస్ పార్టీ ఎజెండాలుగా మారి అవి ఆచరణలోకి పోయి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపినాయి. ఇలా ఆత్మగౌరవం మీద దాడి జరిగే విధంగా ఇలా ఢిల్లీ పరిపాలన తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద ఒక గుదిబండలాగా తయారు చేస్తారు. ఇంతకుముందు జీఎస్టీ తగ్గిందంటారు. తెలంగాణ ప్రజలు ఏది కోరాలన్నా కాంగ్రెస్ తీసుకుపోయి డబ్బులు ఏఐసీసీకి ఇస్తుందని కొనడం కూడా మానేసినట్టు కనబడుతుంది. అసలు ఏవి కూడా అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలుతా ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం ఎంత ఘోరంగా తాకట్టు పెడుతున్నారు అనేది అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి గారంటే వితిన్ వాళ్ళ పార్టీలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఒక హాస్యాస్పదమైనటువంటి పర్యటన, జోకులు వేసుకునేటువంటిది, ఒక చిల్లరగా మాట్లాడుకునే అంశంలాగా తయారైనట్టు కనిపిస్తుంది రాష్ట్రంలో. అరే ఇన్నిసార్లు ఢిల్లీ పోయింది ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 44 సార్లు 1.5 కాలంలో పోయినటువంటి ముఖ్యమంత్రి అయితే లేడు. పక్కకున్న హర్యానా ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. పోయి ఇప్పుడు ఏం చేస్తున్నావు, మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వస్తున్నావు. అక్కడ నువ్వు కనీసము ఒక శాఖలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒక మంత్రివర్గ విస్తరణ జరిగితే సాయంత్రమో రేపో శాఖలు కేటాయించేది. ఆ రోజు సాయంత్రమో తెల్లారి ఉదయమో వచ్చేటువంటిది. నువ్వు ఢిల్లీకి 3 రోజులు పోయినా శాఖల కేటాయింపు రాలేదు. నేనంటే చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎంత నవ్వుకుంటున్నారంటే, నేను కర్ణాటక జనగణనకు పోయినా అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఫోటో తీస్తే ఫోటో ఆడలేదు, ఫోటో లేనటువంటి సిచ్యువేషన్. ఈ మధ్యలో వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులు జోకులు వేస్తున్నారు. ఏమని వేస్తారంటే, రాహుల్ గాంధీ వాళ్ళ ఫోటోగ్రాఫర్కి చెప్పినట్టు, రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చినా చోటా ఆద్మీ ఆయతో నువ్వు అసలు ఫోటోనే తీయకరా భయ్ అని చెప్పిన వాళ్ళ పార్టీ నాయకులు జోకులు వేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది.
అట్లా మరి అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అక్కడ ఫోటోలనే వస్తలేదు, ఈయన కలిసిన అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ దిగొద్దన్నాడా, మీరు దిగుతలేరా? అది రోజు తెలంగాణకే అవమానం కదా. ఓ ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు అవమానిస్తుంటే కూడా అసలు నిజంగా కూడా అవమానిస్తే ఓ ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈయన మళ్ళా పోతా ఉన్నాడు. నిన్న వీళ్ళు శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారంటే అసలు ముఖ్యమంత్రి ఎందుకు, రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా, ఇది అధిష్టానం ఆదేశించి ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అధికారాలు ఏవి కూడా లేనటువంటి విషయం తెలంగాణకు కనిపిస్తుంది. మొత్తం తీసుకుపోయి అధికారాలు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, అదే రాహుల్ గాంధీ వీళ్ళ చేతిలో పెట్టి నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ గోసపడకపోతే ఇంకేమవుతుంది? ఇక డైవర్షన్ ఏది నిర్ణయం చేయకపోతే ఈ మధ్య వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి పచ్చపలుకులు పలికే పత్రిక కూడా నిన్న అవమానకరమైనటువంటి తీరుగానే రాసినటువంటి ఛానల్లో రాశారు. ఇదేంది ఢిల్లీ పెత్తనం ఏంది, ఈ రకంగా అవమానిస్తున్నారని వాళ్ళ పలుకులు పలికే ఛానల్ కూడా అదే చేసినటువంటి సిచ్యువేషన్. అంటే అంత అయిపోయింది. అంత వాళ్ళ రాసే ఆ పత్రిక కూడా ఆ రకంగా రాస్తుందంటే ఇన్ని అవమానాలు తెలంగాణ సమాజం చూస్తున్నది. ఢిల్లీకి మొత్తం తాకట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే బదులు ఏదో రకమైనటువంటి నిర్ణయం పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళైనా, తెలంగాణ నిజంగా ఉన్నటువంటి వాళ్ళైనా నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ సమాజం మళ్ళీ బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. తిరోగమనం మొత్తం అన్ని అంశాలు పడ్డారు, సాంస్కృతికంగా కావచ్చు, ఇంకా అభివృద్ధిపరం విషయంలో కావచ్చు. ఈ రకంగా వెనక్కి పోతుంటే తెలంగాణ ఏం కావాలి, మళ్ళీ పాత పద్ధతిలో దాన్ని ఎదురు చూస్తూనే ఉండే చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి వారు ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందా, మేము ఎప్పుడొచ్చి గద్దల్లాగా వాలిపోయి ఇది తీసేసుకుందామా తిందామా అనే లెవెల్లో వాళ్ళు పక్కకు కనిపిస్తూనే ఉండే. వీళ్ళు దోపిడీ బనకచర్లతో దోపిడీ అయిపోతూనే ఉండే, వీళ్ళు నోరు మూసుకొని ఉంటుండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ తెలంగాణ సమాజానికి రావద్దు అనేది ప్రధానంగా నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల పాటు ఏదైతే రిమోట్ కంట్రోల్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందో మళ్ళీ అదే పరిస్థితిని నెలకొనడం అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం కావచ్చు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా సాగుతున్న కార్యాచరణకు ప్రధానమైన కారణం కూడా ఢిల్లీ రిమోట్ పాలన ప్రధానంగా కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం ఈ ఢిల్లీ పార్టీల పట్ల కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది.